సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హరిత, వర్క్ 2 రకాల వర్క్ అంటూ ఉంటారు. స్మార్ట్ వర్క్, ఫిజికల్గా అంటే పిచ్చి గాడిద చాకరీ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి బ్రెయిన్ యూజ్ చేసే టైం ఎక్కడ ఉంటుంది చెప్పు. సో మనం మామూలుగా కొంతమంది మనం ఇళ్ళల్లో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఆఫీస్లో అంటే అది డిఫరెంట్. ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఎంత గాడిద చాకరీ చేసి పొద్దున్న వెళ్ళి రాత్రి కష్టపడినా అక్కడ వాల్యూ ఉండదు. అది లేడీకి కానీ, మేల్ కానీ, ఫీమేల్ కానీ. కొందరు ఏంటంటే నోటి మాటతో జస్ట్ అన్నమాట, ఆ రోజు నేను చెప్పడం వల్లే నువ్వు ఆ పని చేయగలిగావు, ఆ చేసిన పని చేసినందుకు కాదు సక్సెస్, ఈ ఇంట్లో ఉన్న పర్సన్ చెప్పడం వల్ల. అంటే ఆ తెలివితేటలు అనేది చాలా నిజంగానే స్మార్ట్ వర్క్. బట్ అది కరెక్టేనా? అంటే ఇక్కడ గాడిద చాకరీ చేసి నువ్వు చెప్పిన ఒక్క పనికి కలిపేసి నీదే క్రెడిట్ అంటే అది కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం. సో ఏది కరెక్ట్? ఇది ఫిజికల్ గా వర్క్ చేయడం కరెక్టా, స్మార్ట్ వర్క్ కరెక్టా? ఒకటి ఉంది, ఫిజికల్ వర్క్ అందరం చేస్తాం ఆల్మోస్ట్. మనం తిండి తినకుండా ఇలా అనకుండా నోట్లో ముద్ద పెట్టకుండా అసలు మనం అన్నం అరగదు కదా. మనం తీసుకొని తింటాం అయితే మనమే చేసుకుంటాం ఎవరికి వాళ్ళం. కాకపోతే సపోజ్ వండిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా, తెలుసా నేను ఆ కూరగాయలు తీసుకొచ్చాను అందుకే ఇంత కూర టేస్టీగా ఉంది అని చెప్పే వాళ్ళని ఎలా డీల్ చేయాలంటే అదొక విధానం. లాస్ట్ హైలైట్ ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేయమ్మా అన్నందుకు, ఉప్పు కొంచెం వేసినందుకు క్రెడిట్ అంతా ఆవిడే చెప్పినందుకు ఉప్పు వేసేది రుచి వచ్చింది అంటారు. దీస్ పీపుల్ ఆర్ దేర్ రాదా. ఎందుకంటే వాళ్ళకి రికగ్నిషన్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ దొబ్బేసి మరి వాళ్ళు రికగ్నైజ్ చేయించుకుంటారు. రైట్, ఈ పీపుల్ మనం ఏం చేయలేము. పక్కన వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు, చేసిన వాళ్ళకి ప్రాబ్లం. హరిత, అది ఎప్పుడు ఒకరి కింద వాళ్ళు ఎలా అంటే ఆ లాస్ట్ లో వచ్చేసి ఒక స్పూన్ గెరిట పెట్టేస్తే ఇంక అయిపోయి వంట అంతా ఈవిడ చేసినట్టే. ఆవిడ అంతా చేసి ఒక ప్లేట్ పెట్టుకోపోవడమే తప్పు, లేదా ఒక స్పూన్ పెట్టకపోవడమే తప్పు. రైట్, క్రెడిట్ కూడా వీళ్ళకే వెళ్తుంది, చేసిన వాళ్ళకి రావట్లే. ఎందుకలా? జనరల్ గా అత్తా కోడల్లో ఎక్కువ ఉంటుంది, కోడల్లో ఉంటుంది, అక్క చెల్లెల్లో ఉంటుంది, తెలుసా, అక్క చెల్లెల్లో కూడా ఉంటుంది. అయితే ఒక్కటి, అది క్రెడిట్ ఎవరికి రావాలి అన్నది పాయింట్ మాట్లాడుకుంటే, ఇఫ్ యూ వర్క్ ఫర్ ఇట్, మీకు నిజంగానే 5 hours నేను వర్క్ చేశాను పలానా విషయంలో, అది ప్రోడక్ట్ బయటకు వెళ్ళిన తర్వాత నన్నే గుర్తించాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ తో నేను ఈ 5 గంటలు చేశాను అనుకో, ఓకే గో చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి నేను చేసాను అందుకే ఇది అయ్యింది అని. మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా పక్కనోడు క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు లోపల బాధపడి ఏం లాభం? లేదు, ఆ 5 hours చేసేటప్పుడు నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు తృప్తిగా అన్నం నేను కడుపు నిండా తింటే చాలు, ఎవరు తీసుకుంటే ఏముంది క్రెడిట్ అనే నేచర్ వాళ్ళు లైట్ చేసి తీసుకుంటారు. ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ పర్సనాలిటీతోనే కదా ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు బేసిక్ థ్యాంక్ యూ అనో, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దని నేనేం అనట్లా. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒక 5-6 గంటలు మనం పని చేస్తామంటే ఖచ్చితంగా ఒక అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అదేం తప్పు కాదు. అది కూడా ఎవడన్నా దొబ్బేస్తేనే ప్రాబ్లం. అదే కదా, అక్కడే కష్టం. అది స్మార్ట్ వర్క్ కాదు, దట్ ఈస్ హార్డ్ వర్క్. వేరే ఎవరో దొబ్బేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నాం మనం. దెన్ యూ టెల్ నా. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా, ఇప్పుడు నువ్వు వంట చేసావు, వాళ్ళు క్రెడిట్ వీళ్ళు తీసుకుంటున్నారు, నీ కళ్ళకి కనబడుతుంది, పక్కన చేడ్చి ఏం లాభం? చెప్పొచ్చు కదా, అక్కడే కాస్త నోరిపి, అత్తమ్మ యాక్చువల్గా నేను కదా చేసింది, మీరు మర్చిపోయి ఉంటారు అత్తమ్మ, టెల్ నా. ఇఫ్ యూ వాంట్ దట్ చెప్పండి అంటున్నాను. యూ స్టార్ట్ గెటింగ్ ద కరేజ్ టు సే దట్ యూ డిడ్ దాట్. నేనే చేశాను అని ధైర్యంగా చెప్పుకోండి. ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు ఇక్కడ? తర్వాత ఎందుకు వెనక్కి వెళ్ళి బాధపడటం? అర్థమవుతుందా? ముందు నువ్వు ఆ సాక్రిఫైస్ కి మీనింగ్ ఏముంది? ఇంకా అంతే. నేను తెలుసా నేను అంత సాక్రిఫైస్ చేశాను, మళ్ళీ వెనక్కి సింపతి స్టోరీలు క్రియేట్ చేసుకోవడానికి లోపల అయ్యో నేను చాలా సాక్రిఫైస్ చేశాను అందరికి, కానీ ఎవరు నాకు క్రెడిట్ గుర్తించట్లేదు, మళ్ళీ అది ఇంకో బాధ. మన బాడీ ఆర్గన్స్ ని డ్యామేజ్ చేసుకుంటాం లోపల. ఏం చెప్పక తెలుసా, నేను ఒక వీడియో విన్నాను రాదా, అంటే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, ప్రతి ఎమోషన్ని, ఏ ఎమోషన్ నువ్వు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకుండా ఆపేసుకుంటే ఏ ఆర్గన్ మీద ఎఫెక్ట్ పడుతుందో కూడా చెప్పింది ఒక ఆవిడ వీడియో. అది విన్నాక దేవుడా, కిడ్నీ ఎలా పాడవుతుంది, లివర్ ఎలా పాడవుతుంది, ఏ పర్టికులర్ ఎమోషన్. కోపం ఉన్నవాడు కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే మింగేస్తే ఏ ఆర్గన్, ప్రతి ఎమోషన్ డైరెక్ట్ లింక్ ఉంది ఆ ఎమోషన్ కి, ఆ పర్టికులర్ బాడీ ఆర్గన్ కి. అందుకే ఎక్స్ప్రెస్ చేయండి రా బాబు. థైరాయిడ్ ఎక్కువ వచ్చిన ఆడవాళ్ళు దే డోంట్ టెల్ అవుట్. హైపోథైరాయిడ్, ఇది 2 types ఆఫ్ థైరాయిడ్ ఉన్నాయి కదా, ఐదర్ ఓవర్గా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళకి ఒకటి వస్తుంది, ఏమి చెప్పకుండా మింగేసిన వాళ్ళకి ఇంకోటి వస్తుంది. దేర్ ఈస్ సైన్స్. ఎస్ రాదా. సో ఆ ఎమోషన్స్ ని కాస్త బయటికి చెప్పండి రా బాబు, లోపల పెట్టుకునే బదులు. నన్ను డామినేట్ చేస్తున్నారు, లేకపోతే నేను చేసిన దానికి క్రెడిట్ దొబ్బేస్తున్నారు అంటే స్మార్ట్ వర్క్ కాదు అది. ఒకరి హార్డ్ వర్క్ ని నేను ఆ ముద్దను తీసుకొని నేను తినేయటం, దానివల్ల నాకు అన్నం అరగదు. నేను ఈ పర్సనాలిటీ గురించి మాట్లాడుతాను. ఎవరైతే వాళ్ళు తీసుకుంటున్నారో క్రెడిట్, స్టాప్ డూయింగ్ ఇట్. యా అంతే కదా, స్టాప్ డూయింగ్ ఇట్.
వేరే వాళ్ళని బాధ పెట్టి నువ్వు అది తీసుకున్న కర్మ ఫిలాసఫీ ప్రకారం నీకు 10 మంది తయారవుతున్నారు నిన్ను అట్లా ఖచ్చితంగా. తయారు చేయడానికి. డోంట్ డూ దాట్. మా కోడలు ఎంత బాగా చేసిందో, మా ఆయన ఎంత బాగా వండారో, సే సంథింగ్. మా ఆవిడ ఎంత బాగా వండిందో, మా పిల్లలు ఎంత బాగుంటారో, వాళ్ళు నాకు ఎంత హెల్ప్ చేశారో, నిజంగానే వాళ్ళు చేసిందని వాళ్ళకే క్రెడిట్ ఇవ్వండి. దానివల్ల మీ మీద వేరే వాళ్ళకి అబ్బా ఇంత మంచి ఆవిడ అని మనం ఒక మంచి బ్లెస్సింగ్స్ తెచ్చుకుంటాం పర్సనాలిటీ ద్వారా. కరెక్ట్. ఇప్పుడు మనం క్రిటికల్ గా ఉంది లోపల నాకే, నేను వేరే వాళ్ళ క్రెడిట్ దొబ్బేస్తున్నాను, నా ఇంటర్నల్ గా నాకు నేను ఏముంటది రాదా వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, లోపల లోపల వాళ్ళు ఏం సాటిస్ఫాక్షన్ తో ఉండరు. బికాస్ దే నో దే ఆర్ డూయింగ్ మిస్టేక్. వాళ్ళపైన మనం ఇది మళ్ళీ వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ చేసాం. బట్ బీ స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్కి డిఫరెన్స్ ఏంటంటే, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు మీరు ఎక్కడ ఫీల్ అవ్వక్కర్లా. గో టెల్ ద పీపుల్ దట్ యూ డిడ్ ద హార్డ్ వర్క్. కరెక్ట్. ఓకేనా, దాన్ని నువ్వు చెప్పినంత మాత్రాన ఇంకొట్టారు. లేదా ఫస్ట్ టైం అలా చేశారు, మీరు 5 hours కష్టపడి చేసిన పని మేము చేసామని ఏదో గరిటె కలిపినప్పుడు నేను మొత్తం నేనే చేశాను, కటింగ్ ముంచి మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ నేనే చేశానని ఈవిడ చెప్తుంది అనుకో, మీరు వెళ్ళి నించొని అలా ఎలా జరిగింది మీరు లాస్ట్లో ఇట్లా అన్నారు అంతే మర్చిపోయి ఉంటారు చెప్పేస్తే చెప్పండి. ముందు అంతకంటే ముందు లెవెల్ ఉంటుంది. వాళ్ళు సపోజ్ ఎవరి ముందన్నా ఇలా క్రెడిట్ తీసుకున్నారో అదే రోజు లోపలికి వచ్చాక యాక్చువల్గా అట్లా చెప్పారు కదా, నేను కొంచెం హర్ట్ అయ్యాను, నా గురించి కూడా ఉండాల్సింది అని 1, 2, 3 ఛాన్సెస్ ఇవ్వండి. రైట్. 4th టైం కూడా రిపీట్ చేస్తున్నారు నలుగురు ముందంటే మీరు నెక్స్ట్ లెవెల్లో ఇందాక నేను చెప్పినట్టుగా యాక్చువల్గా మీరు మర్చిపోయినట్టున్నారు నేను చేశాను అది అని నవ్వుతూనే చెప్పేసేయండి. అప్పుడు వీళ్ళు కూడా అవును మర్చిపోయాను, నువ్వు కూడా కట్ చేసినావు కదా అని వీళ్ళు చెప్తారు. యా, ఇలా ఒక 2-3 times రిపీట్ చేయండి. 5th, 6th time they will not do. ఆఫీస్ లో కూడా అలాగే ఉంటాయి. ఆఫీస్ లో ఇంకా బాస్ల ముందర మేడంల ముందర ఎలా అంటే పాపం దారుణంగా ఇంకా ఉంటాయి. వాళ్ళని ఏం చెయ్యనట్టు ఇగో దీనికి ఏది చేత కాదని పాపం అవతల అమ్మాయిని బ్లేమ్ చేయడం లేదా అబ్బాయిని బ్లేమ్ చేయడం. అంటే వాళ్ళు ఏంటంటే మేమే పర్ఫెక్ట్, వీళ్ళకి ఏం చేయదు, వీళ్ళు గాడిద చాకరీ గొడ్డు చాకరీ చేసినా కూడా చూడరు. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆఫీస్ లోనే, అంటే వీళ్ళు ప్రతిసారి వీళ్ళకి ఏం చేత కాదు అన్నట్టు చేయడం వల్ల కూడా వాళ్ళు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. బికమ్ స్మార్ట్ దేర్. వర్క్ స్మార్ట్ చేసుకోవడం కాదు, మీరు స్మార్ట్ అవ్వండి. మీరు చేసిన వర్క్ ని మీరే వెళ్ళి బాస్ కి చెప్పుకునేంత యాక్సెస్ పెట్టుకోండి. ఎక్కడో ఒకడ దారి పెట్టుకోండి. ఫోన్ నంబర్స్ లేవా రాదా? నిజమే. ఎందుకు ఆ బాస్ నంబర్లు ఉండవా వీళ్ళ దగ్గర? కోపం వస్తేనే మెసేజ్ ఎందుకు చేస్తారు? సార్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, నేను ఈ వర్క్ చేసినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు, నేను మీరు చెప్పారు కదా నేను చేశాను ఈ వర్క్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్ అని చెప్పొచ్చు కదా. దెన్ ద సర్ విల్ నో దట్ దిస్ గర్ల్ ఆర్ దిస్ మ్యాన్ హెస్ డిడ్ దాట్. కరెక్ట్. ఫోన్ నెంబర్ ఉంది కదా, దీని మేనేజర్ మధ్యలో ఎందుకు ఫీల్ అవుతాడు? ఒకవేళ ఫీల్ అయ్యారే అనుకో, దిస్ ఇస్ వాట్ మేనేజర్స్ వర్క్ ఇస్. వేరే వాళ్ళ ద్వారా పని చేయించడానికే మేనేజర్ ఉంటాడు రాదా? అందుకే కదా దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ మేనేజర్ దట్ నీ క్రెడిట్ అంతా కూడా ఆయన దొబ్బేస్తున్నాడు. ఆయన వర్క్ అది, మీతో పని చేయించుకోవడమే ఆయన స్కిల్. అది మీరు పెయిన్ తో చేస్తారా, క్రెడిట్ కావాలని చేస్తారా, లేకపోతే మిమ్మల్ని మీరు పిండుకొని మీకంటే మోర్ దెన్ మీరు చేస్తారా? మీకు 8,000 శాలరీకి నువ్వు 16,000 ఎందుకు వర్క్ చేస్తున్నావు? నీకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు నువ్వు స్మార్ట్ అవ్వు కదా. అక్కడ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ కదా. అండ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం బాస్ కి నువ్వు చేసావన్న క్రెడిట్ కూడా వెళ్ళాలి. యూ టేక్ ద చార్జ్. కాదు కానీ సీనియర్స్ కూడా ఉంటారు. అసలు దారుణం. మనం బతుకున్న ప్రపంచమే అలా ఉంది. మనం ఎంత సర్వైవల్ స్కిల్స్ పెంచుకోవాలి అన్నదే. ఒకసారి నష్టపోతాం, సెకండ్ టైం కూడా ఫెయిల్ అవ్వచ్చు, థర్డ్ టైం యూ విల్ నాట్ బికమ్, బికాస్ ఆల్రెడీ 2 experiences నీ దగ్గర ఉన్నాయి, నేను ఇలా మాత్రం చేయొద్దు అని. దిస్ ఇస్ హౌ లైఫ్ వర్క్స్. ఫస్ట్ టైం మనకేం వచ్చేది, కీప్ రిపీటింగ్ సంథింగ్, ఒక డే తెలుస్తుంది. సూపర్. ఏంటంటే ముందుకొచ్చి చెప్పాలి. ఎక్స్ప్రెస్. వాళ్ళు ఎంత స్మార్ట్, అంతకు మించి స్మార్ట్ నువ్వు అవ్వతేనే తప్పదు. స్మార్ట్ డజంట్ మీన్ జాబ్ ఓడిపోయేలాగా నువ్వు బిహేవ్ చేయమని. స్మార్ట్నెస్ ఇస్ నాట్ బీయింగ్ యాంగ్రీ. నో, స్మార్ట్నెస్ ఇస్ నీ కోపాన్ని ఎక్కడ అంచాలి, ఎక్కడ కోపాన్ని నేను తగ్గించుకొని వేరేలా మళ్ళించాలి. స్వీట్ రివెంజ్ కాన్సెప్ట్ ఉంది కదా, ప్లీజ్ గో బ్యాక్ టు దట్ వీడియో అండ్ సీ దట్ వీడియో. సూపర్. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.